చెప్పులేసుకోవడం తప్పు, ఎవరు చెప్పులేసుకున్నారో చెప్పు అంటూ పరస్పరం విమర్శలకు దిగారు టీడీపీ వైసీపీ సభ్యులు. శాసన మండలి బయట లోపల వైసీపీ సభ్యులు ప్రదర్శించిన ప్లకార్డులు ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. బూట్లు చెప్పులతో శ్రీవారి చిత్రపటాలు పట్టుకోవడం మహాపరాధం అంటూ కూటమి ఫైర్ అవుతోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఈ కూటమి. అయితే తాము చెప్పులు ఎక్కడ వేసుకున్నామో చెప్పండి అంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఏపీలో రాజకీయ రచ్చకు దారితీసిన సీనిది. తిరుపతి లడ్డూ కల్తీ అంశంతో పాటు హెరిటేజ్తో ఇందాపూర్ డైరీకి సంబంధాలపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ సభ్యులు ప్రదర్శించిన ప్లకార్డ్స్ ఇవి. ఇందులో చాలా అభ్యంతరాలున్నాయి. మహాపరాధం జరిగిపోయిందని అంటోంది అధికార కూటమి. కూటమి సభ్యుల వాదన ప్రకారం అపరాధం నంబర్ 1 శ్రీవారి చిత్రపటాన్ని ప్లకార్డ్లా ప్రదర్శించడం. అపరాధం నంబర్ 2 కాళ్లకు చెప్పులు వేసుకుని శ్రీవారి చిత్రపటాన్ని పట్టుకోవడం. వెంకటేశ్వర స్వామి ఫోటోస్ని ప్లకార్డుల్లా వాడడం అత్యంత దారుణమంటూ మండిపడుతోంది అధికార కూటమి. సభలో వైసీపీ సభ్యుల చర్యలు హీనంగా ఉన్నాయన్నారు మంత్రి కందుల దుర్గేష్. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావుడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినట్టు సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి అంటే వైసీపీకి అసలు లెక్కే లేదు. జగన్ ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది. హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తోంది బీజేపీ. ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి, హిందూ జాతికి, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ, యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర జాతికి, భారత జాతికి క్షమాపణ చెప్పాలి. అయితే చెప్పులు బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని పట్టుకోలేదంటోంది వైసీపీ. అలా చేసినట్టుగా ఆధారాలుంటే చూపించండంటూ సవాల్ విసురుతోంది. తానే స్వయంగా చెప్పులు తీయించానని చెప్తున్నారు బొత్స సత్యనారాయణ. ఒక ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడమండి, కెమెరాలు చూడమండి ఒక ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? వైసీపీ సవాల్కు కూటమి నుంచి రియాక్షన్ రానే వచ్చింది. వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకునే శ్రీవారి చిత్రపటాల్ని పట్టుకున్నారన్న దానికి ఇవిగో ఆధారాలు, సాక్ష్యాలు అంటూ శాసన మండలిలో వీడియోలను, ఫోటోలను రిలీజ్ చేసింది ప్రభుత్వం. శాసన మండలి బయట లోపల చెప్పులతోనే నిరసన తెలిపారు అంటోంది ప్రభుత్వం. పైగా సభ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆ ప్లకార్డ్స్ ని అక్కడే విసిరిపాడేశారంటోంది సర్కార్. శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుతో సహనం కోల్పోయిన మంత్రి పయ్యావుల కేశవ్ తన హెడ్ ఫోన్ ని టేబుల్ పై విసిరికొట్టారు. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడమే కాకుండా చెప్పులు వేసుకునే దేవుళ్ల ఫోటోలతో సభకు రావడంతోనే తనకు ఆగ్రహం వచ్చిందన్నారు మంత్రి పయ్యావుల. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. అది మాకు కనపడలేదు. కానీ సభలోకి వచ్చిన తర్వాత ఒక ప్లకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం, చెప్పులు వేసుకుని వాళ్ళు ఆ ఫోటోను పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరును చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన, ఒక భావన వచ్చింది. దాంతోనే రియాక్ట్ అయ్యాం తప్ప వేరేది కాదు. శ్రీవారికి చేసిన మహాపాపాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో జగన్ మరో మహాపరాధం చేశారని ఆరోపించారంటూ ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ మండిపడ్డారు. జగన్ కి దేవుడంటే భక్తి లేదు, భయం లేదు అని, హిందువుల మనోభావాలంటే లెక్కే లేదు అని అన్నారు. హౌస్ లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు.
ఖండిస్తున్నాం. ఏవో క్లిప్పింగ్ చూపెట్టమనండి, రమ్మనండి. వీడియోలు ఉంటాయి కదా, ఆల్దే కదా, కంట్రోల్ ఆల్దే కదా, చూపెట్టమనండి. శాసన మండలిలో వైసీపీ సభ్యుల ప్రవర్తన కలిచివేసిందన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ తీరు మారలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. ఈరోజు వెంకటేశ్వర స్వామిని వాళ్ళు ఎంత హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అవమానపరిచారు అని అంటే, ఆ ఫోటోని ఒక్కరు ఎమ్మెల్సీ తలకిందుగా తీసుకొస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ ఏమో ఒక పాంప్లెట్ లా ఉపయోగిస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ పని అయిపోయిన తర్వాత ఇలా పడేస్తాడు. ఇది మా నాయకులు చెప్పితే వాళ్ళు అంటారు, గౌరవ మాధవ్ అనే ఎమ్మెల్సీ గారేమో ఎవరైనా చెప్పులేసుకొచ్చారంటే నేను రాజీనామా చేస్తాను అంటాడు. చూడండి ఒకసారి, మీరు చెప్పులేసుకొనే వచ్చారు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో గుర్తెచ్చుకోండి. దేవుళ్లను అపవిత్రం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబే అంటూ ఆరోపించారు పేర్ని నాని. బూట్లు కనపడుతున్నాయా? దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడుతుందా? ముందు ఇతను బొక్కలేయండి. దేవుళ్ళని, స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి మొదటి ముద్దాయి, నిత్యం అపవిత్రం చేసేటువంటి ముద్దాయి అప్పుల మంత్రి గారు. ముందు ఇతను ఏవయ్యా లోపల. చంద్రబాబు కూడా చెప్పులు వేసుకుని శ్రీవారి చిత్రపటాన్ని పట్టుకున్నారంటూ ఒక ఫోటోని కూడా చూపిస్తోంది వైసీపీ. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా స్వామివారి గురించి కామెంట్స్ చేయడం, మేమేదో చేశామనేసి వీళ్ళేమో ప్రచారం ప్రారంభించారు. మీకు ఒకటే ఫోటో చూపిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి దేవుడంటే ఎంత భక్తి ఉంది, మా జగనన్నకి దేవుడంటే ఎంత భక్తి ఉంది, ఈ ఫోటో ఒక్కటే సాక్ష్యం. 100 ఫోటోలు చూపించాల్సిన అవసరం లేదు. శాసన మండలి వాయిదా తరువాత చైర్మన్ కు తమ వాదన వినిపించామంటోంది వైసీపీ. మండలి చైర్మన్ తమకు క్షమాపణలు చెప్పాలని అడగలేదని అంటోంది. అయితే దేవుడిని అవమానించిన వైసీపీ సభ్యులు వెంటనే క్షమాపణలు చెప్పాలని అధికార కూటమి డిమాండ్ చేస్తోంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.